నేను అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. అయ్యా కూర్చోండి బాబు. దేవుని యొక్క వాక్యాన్ని ఇప్పుడే చదువుకున్నాం ప్రియులారా. దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూసి ప్రభువుని ఆరాధిస్తాం. చూడండి, అపోస్తలుడైన పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 10 దాకా చదివాం. మొదటి వచనాన్ని గమనించినప్పుడు మన ప్రభువు ఏమై అన్నాడో అక్కడ చెప్పబడతాం. ఏముందమ్మా అక్కడ 2వ అధ్యాయం 1వ వచనంలో మన ప్రభు ఏమై ఉన్నాడు? 2వ అధ్యాయం 1వ వచనం. ఏంది ఎంతసేపు చూస్తున్నారు దాన్ని? మన ప్రభువు ఏమై ఉన్నాడు ఆ వాక్యంలో చెప్పగలరా? అబద్ధ ప్రవక్త అయి ఉన్నాడా? అసలు 1వ క్లాస్ పిల్లల కంటే హీనంగా ఉన్నారే. చూడండి ఏం రాయబడిందో. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండ్రి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందురు, వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు అనే మాట రాయబడి ఉంది. అంటే మన ప్రభు ఏమై ఉన్నాడు యాక్చువల్గా? ఏమా? మనలను కొన్న దేవుడు. గాడ్ హ్యాస్ బాట్ us. దేవుడు మనలను ఒక వస్తువు కంటే విలువగా కొన్నాడు. మనలను కొనిన ప్రభు. మాట్లాడకూడదు బాబు. మనలను ఏం చేశాయంట ఆయన? కొన్నాడు. నువ్వు వేసుకున్న బట్టలు ఎవరి అయ్యి? వేరే వాళ్ళయా? నువ్వు కొనుక్కున్నావు, నీయే. ఇంకా అర్థమైందండి ప్రియులారా? యేసు ప్రభు వారి ద్వారా దేవుడు మనల్ని కొన్నాడు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు ఒకసారి చదవండి. ఏమి రాయబడిందో. మీ దేహము దేవుని వలన మీకు దేవుడే ఇచ్చాడంటే ఈ దేహాన్ని. అంతేకాదు, పరిశుద్ధాత్మకు ఆలయం ఉంది. పరిశుద్ధాత్మను కూడా ఆయనే ఇచ్చాడు. ఓకే, ఎరుగరా అంటూ మీరు మీ సొత్తు కాదు, మీ జీవితం మీది అనుకుంటున్నారేమో. కాదు, ఈ దేహం కూడా నేనే ఇచ్చా. మీలో పరిశుద్ధాత్మను కూడా నేనే పంపా. మీరు నమ్మినప్పుడు పరిశుద్ధాత్మని పంపా. ఇంకా ఏమంటున్నాడు? మీ సొత్తే కాదు మీరు. అసలు మీ జీవితం మీద మీకు హక్కు లేదు. ఎవరంట? 20వ వచనంలో ఏముందయా? విలువ పెట్టి కొన్నాడంట. విలువ పెట్టి కొన్నాడంట ప్రియులారా. దేవుడు విలువ పెట్టి కొన్నాడు అనేటువంటి విషయం మనకు లేఖనాల్లో తెలియపరచబడతా ఉంది. 1 పేతురు పత్రిక బాబు చూస్తున్నావయ్యా వాక్యం అరవింద్? 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం చూడండి ప్రియులారా. 18-19 వచనాలు ఏం రాయబడిందండి? పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన యేసుక్రీస్తు ప్రభువారంట తన రక్తాన్నిచ్చి తన విలువైన ప్రాణాన్ని పణంగా పెట్టి మనలను కొన్నాడు, మనలను విమోచించాడు ప్రియమైనటువంటి వాళ్ళరా. అంతేకాకుండా అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 28వ వాక్యాన్ని చదవండి అమ్మా. స్టార్టింగ్ చాలు. 28 అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం. ఏంటమ్మా? దేవుడు మానేస్తే ఎట్లా? దేవుడు తన స్వరక్తం ఇచ్చి. ఎవరు రక్తం ఇచ్చింది సిలువలో? యేసు ప్రభువారు కదండి. యేసు ప్రభువారిని ఏం చెప్తుంది వాక్యం? దేవుడు తన స్వరక్తం ఇచ్చి, సొంత రక్తం, పక్కన వాళ్ళది కాదు, గొర్రెలదో, కుక్కలదో, మేకలదో, సింహాలదో, ఇంకెవరిదో కాదంట. తన స్వరక్తం ఇచ్చి, తన సొంత ప్రాణాన్ని పణంగా పెట్టి, తన సొంత రక్తాన్ని క్రయధనంగా చెల్లించి, విలువైనటువంటి తన ప్రాణాన్ని ఇచ్చి నిన్ను నన్ను సంపాదించుకున్నాడు, కొనుక్కున్నాడు. ఒక రకంగా చెప్పాలండి. 2వ పేతురులో పేతురు రాస్తున్నాడు, తమ్మును కొనిన ప్రభువును విసర్జిస్తున్నారు అంటున్నాడు. సరే, మిగతా మాటలు పక్కన పెట్టేస్తే మన ప్రభు అక్కడ ఏమై ఉన్నాడు అన్నట్లయితే, ప్రభు మనలను కొనిన దేవుడు,
పాపములో ఉండగా కొన్నాడు, శాపములో ఉండగా కొన్నాడు. ఎలాగా? తన విలువైన రక్తాన్ని, ప్రాణాన్ని పణంగా పెట్టి. ఇప్పుడు పాపి, దుర్మార్గుడు, దుష్టురాలు, పనికి మాలిందని చెప్పేసి వదిలేయలా. మనందరికి ఇంకా బాగా తెలుసు, పద్దాకలు చూస్తూనే ఉంటాం. ఎఫెసీ 2:1 మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు కూడా తన ప్రాణాన్ని పెట్టడానికి వెనుకాళ్ళ. వీళ్ళు చచ్చినోళ్ళు తనాకేం పని అనుకోలా. ఎంత గొప్ప దేవుడు! ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. మనల్ని కొన్నాడంట, అంతే. మన జీవితాలు ఆయన దగ్గరుంటే ఆయనకేదో ఉపయోగం అని కాదు. యాక్చువల్గా మాట్లాడితే ఆయనకి ఏదో అవసరం ఉండి మనల్ని కొనుక్కోలా, అవసరం ఉండి సంపాదించుకోలా. కేవలం మనల్ని చూసి తట్టుకోలేక ప్రేమతో తన విలువైన రక్తాన్ని కార్చాడు. వదిలిపెట్టేసేలా. సొంత తల్లి కూడా తన బిడ్డను, చంటి బిడ్డను మర్చిపోద్దాం, విడిచిపెట్టేద్దాం. తల్లిదండ్రులు ఇంట్లో వచ్చి నెట్టేస్తారేమో. పాపి, దుర్మార్గుడు, దుష్టుడు అని తెలిసిన తర్వాత అసలు వాళ్ళతో కొంతకాలం మాట్లాడరు. వాళ్ళ మొహం చూడటానికి కూడా ఇష్టపడం మనం. బట్ అయితే దేవునికి వ్యతిరేకంగా, పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతటిని ఓర్చుకున్నాడంట. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఆ పాపాత్ములు ఎవరైతే సిలువేస్తున్నారో వాళ్ళ కోసం కూడా ఆయన రక్తం కార్చాడు. అర్థమైందండి? వాళ్ళలో మనకు డైరెక్ట్గా ఎవిడెంట్గా కనిపించేది ఎవరు? శతాధిపతి. ఏం చేశాడయ్యా? అప్పుడు దాకా కొట్టించుకుంటా కమాండ్స్ ఇస్తూ అతను కూడా కొట్టాడేమో, తీసుకొని వచ్చాడు. యేసుప్రభువు వారు సిలువలో చనిపోయిన తర్వాత ఏం చేశాడు? ఇతడు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పేసి ఏం చేశాడండి? అక్కడే మోకరించి ప్రభువుని గణపరిచాడంట. హీ యాక్సెప్టెడ్ జీసస్. అర్థమైందండి? అంటే తను నమ్మితే అతనికి కూడా రక్షణ ఇచ్చాడు ప్రభు. నమ్మితే ఘోర పాపికి కూడా రక్షణ ఇచ్చాడు. నీవు నేను నమ్మాం కాబట్టి దుష్టులమైన, దుర్మార్గులమైన నీకు నాకేమిచ్చాడు బాబు? ఉదయ్, ఇటు చూడాలి, అటు చూడకూడదు, ఇటు. ఆయన మనల్ని కొన్నాడు. చక్కగా అందంగా ఉన్నటువంటి వస్తువులను కొనుక్కుంటాం. ఎక్కడికైనా వెళ్ళి మనం ఏం కొంటాం బాబు? చిరిగిపోయిన బట్టలు కొనుక్కుంటావా? మంచిగా కొనుక్కుంటావుగా. ఆ చిరిగినట్లు కూడా స్టైల్గా ఏదో వస్తాయి కదా, ఏమంటారు దాన్ని? టాన్ జీన్స్ అంటే ఏంది? ఎక్కడున్నావు నువ్వు? ప్రియులారా, మరి అవి కూడా కొద్దిగా స్టైల్గా ఉంటేనే తీసుకుంటారు. మురికిగా కంపు కొడతా మసిగొట్టలు లాగుంటే సురేష్ వెళ్ళిపోయి మసిగొట్టలు బాగున్నాయి నేను తెచ్చుకుంటావు ఇంటికి, శబాన తరిమేస్తుంది నేను ఇంట్లో నుంచి. ప్రియులారా గమనించండి, మనమంట ఎలా ఉన్నాం తెలుసా? లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం ఏముందమ్మా? లూకా 19:10. ఎతుకుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలో నాకు అర్థం కావట్లా. లూకా 19:10 అంటే బుర్రలో ఎట్లున్నామంట మనం? ఎఫ్సీ 2:1 ఎట్లున్నామంట? ఎట్లున్నాం? ఒక పాయింట్ చాలం, అంతా చెప్పొద్దు నాకు. చచ్చిన స్థితి, పనికిమాలిన స్థితి, పాపపు స్థితి. రోమపత్రిక మరి 5వ అధ్యాయంలో ఇంకొక అద్భుతమైనటువంటి మాట అక్కడ భక్తుడు ఉపయోగిస్తాడు. చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. రోమ 5:10. ఏలయనగా ఎట్లున్నామంట మనం? దేవుడికే శత్రువు. ఏమండి? చచ్చిన స్థితి, పనికిమాలిన స్థితి, అసహించుకునే స్థితి, కంపు కొట్టే స్థితి. ఆ స్థితిలో ఉండగా నన్ను ఏం చేశాడు బాబు? రక్తం చిందించి కొన్నాడు. అందుని బట్టి ఈ రోజున మనం ఏం చేయాలి తెలుసా? అని మహింపరచాలి. పాపపు కంపు కొడతామంటే దేవుడు తన సుగంధ సువాసనగా ఉండుటకు, యేసయ్య యొక్క వాసనగా ఉండుటకు, నీలో నుంచి యేసయ్య వాసన, పరిశుద్ధమైన వాసన, పవిత్రమైన వాసన వచ్చేటట్లుగా చేయడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి పరలోకం నుంచి దిగొచ్చి మన కోసం చనిపోయాడు, రక్తం కార్చాడు, తిరిగి లేచిన సజీవుడు ఆయన. వింటున్నావా బేబీ? వినాలి, నువ్వు కూడా వాక్యం వినాలి. స్కూల్లో పాఠాలు వింటావుగా, ఇటు తిరుగు వినండి. ప్రియులారా గమనిస్తున్నట్లయితే యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడో మనకు అర్థమైపోతూ ఉంది. జాయిస్ వింటున్నావా? విను, తర్వాత రాసుకో. కనుక ప్రియులారా, యేసు ప్రభు వారు మనలను కొన్నటువంటి దేవుడు. రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం మనం గమనిస్తే మూల వాక్యంలోకి వెళ్ళిపోదాం. 2వ పేతురు ఎక్కడున్నావమ్మా? 2వ అధ్యాయంలో ఉందాం. 2వ పేతురు 2వ అధ్యాయంలో ప్రియులారా మొదటిగా 9వ వచనం చదువుకుందాం.
చాలండి. ఏంటంట? భక్తులను 7వ వచనం కూడా చదవండి అమ్మా. ఇప్పుడు దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. దేవుడంట ఎలాంటి దేవుడై ఉన్నాడమ్మా? ఈ 2 వాక్యాల్లో గమనిస్తూ ఉన్నట్లయితే ఆయన శోధనలో నుంచి, దుర్మార్గతలో నుంచి నీకంటకుండా, నువ్వు దాంట్లో కొట్టుకొని పోకుండా, నీవు ఆయన చేత కొనబడ్డావు కాబట్టి, మనం ఆయన సంఘంగా ఇప్పుడు పిలువబడుతున్నాం కాబట్టి, ఆయన కొరకు సిద్ధపరచబడుతున్నాం కాబట్టి, పరలోకము నిమిత్తమై మనందరం కూడా ఏర్పాటు చేయబడ్డాం కాబట్టి, రాజులైన యాజక సమూహంగా ఉన్నాం కాబట్టి, నన్ను శోధనలో నుంచి తప్పించుటకు సమర్థుడైనటువంటి దేవుడు ఆయన. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, నేను అతన్ని తప్పిస్తాను, నేను అతన్ని గొప్ప చేస్తాను అనేటువంటి మాటలు 91వ కీర్తన 14 నుంచి 16 వచనాల్లో మనం గమనించవచ్చు అన్నమాట. అర్థమైందండి? మన ప్రభు ఎలాంటి దేవుడు తెలుసా? శోధనలు ఎలా చేసినా ఏం చేస్తాంటమ్మా? తప్పించుకునే మార్గం ఇస్తాయంట. తప్పించేది ఆయనే. నేను భలే తప్పించుకున్నాను, భలే కాపాడబడ్డాను, నీ గురించి గొప్ప చెప్పుకోకూడదు. సాక్ష్యాలు చెప్పేటప్పుడు ప్రతి పాయింట్లో కూడా నా దేవుడు, ఏమండి, నా డబ్బు కాదు, నా దేవుడు నాకు ఇచ్చిన డబ్బు అనాలా. నా పిల్లలు, ఎవరు నీ పిల్లలు? ఏముంది నీకేడా? ఏమి లేదు. సున్నాతో వచ్చావు, సున్నాతో పోతావు. దిగంబరిగా వచ్చావు, దిగంబరికి వెళ్ళిపోతావు. నిన్ను శోధనలోంచి తప్పించే దేవుడు. నువ్వు ఆయన చేత కొనబడ్డావు, ఆయన సంఘంగా చేయబడ్డావు, ఆయన వధువు సంఘంగా ఉన్నావు. నిన్ను వదిలిపెట్టడు ఆయన. శోధనలో పడిపోకుండా నిన్ను కాపాడుతాడు, శోధనలోంచి తప్పిస్తాడు. దుర్మార్గుల యొక్క కామ వికారమైన ఆలోచనల మధ్య సొదొమ గొమొర్రాల్లో నివసిస్తున్నటువంటి నీతిమంతుడైన, యేసయ్య చేత, దేవుని చేత కొనబడిన వ్యక్తిగా ఉన్న లోతును ఏం చేశాడంటండి? దుర్మార్గతలో నుంచి తప్పించాడు. నన్ను తప్పించే దేవుడుగా ఉన్నాడు. నిన్ను మరి సంఘంగా ఏర్పాటు చేసిన తర్వాత, నమ్మి బాప్తిసం తీసుకున్న తర్వాత నిన్ను అట్టే వదిలేయడు. ఆయన తప్పించే దేవుడే అన్నాడు. ఆయన వైపు చూస్తుండాలి. నువ్వు ఆయన సహవాసంలో ఉన్నావు. ఆయన సహవాసంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఆయన నిన్ను తప్పిస్తాడు. తప్పించే దేవుడు. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ రెస్క్యూస్ అస్. రెస్క్యూయింగ్ గాడ్ అంటే ఆయన తప్పించే దేవుడు ఆయన. అర్థమైందండి? తర్వాత ప్రియులరా, 3వ ప్రాముఖ్యమైన విషయాన్ని చూసి మనం ప్రభువుని ఆరాధిస్తాం. మన ప్రభు ఎలాంటి వాడై ఉన్నాడో మనం ఒక్కసారి ప్రియులరా 10వ వచనంలోనే లాస్ట్లో చెప్పబడతా ఉంది. 10వ వచనంలో లాస్ట్లో ఏముందమ్మా? దుర్నీతి పరులను, ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకు ప్రభువు సమర్థుడు. కావలిలో ఉంచుతాడంట. ఎవరిని? దుర్మార్గుల్ని, దుర్నీతి పరుల్ని. అర్థమైందమ్మా? మరి అంతేకాకుండా చూడండి ప్రియులరా, 3వ అధ్యాయం 6-7 వచనాలు. 3వ అధ్యాయం 6-7 వచనాలు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. ఎప్పుడంటే అది నోవహు సమయంలో. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. ఆకాశము భూమే కాకుండా భూమిలో ఉన్నటువంటి నీతిమంతులు కూడా, భూమిపై ఉన్నటువంటి భక్తిహీనులు కూడా, వారినేమో తీర్పుకి, మనల్నేమో దేనికంట? దేనికోసం అంట? యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనకు తెలియపరచబడతాం. ఒక దినాన ఆయన యొక్క స్వరాన్ని మనం వింటామంట. బోరస్వరం విన్నప్పుడు ఏమవుతారంట? యోహాను సువార్త 5వ అధ్యాయం ప్రియులారా చూడండమ్మా, 28-29. దీనికి ఆశ్చర్యపడకుడి, కాలం వచ్చుచున్నది, ఆ కాలంలో సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు ఏమవుతారంట? జీవానికి వెళ్ళిపోతారు. కీడు చేసిన వారు తీర్పుకి వెళ్ళిపోతారు. ఇద్దరిది కామన్ ఏంటో తెలుసా?
ఇద్దరికి పునరుద్ధానం ఉంటుంది. ఏ పునరుద్ధానం కావాలి బాబు నీకు? యేసయ్యని నమ్మితే జీవ పునరుద్ధానం, యేసయ్యని నమ్మకపోతే తీర్పు పునరుద్ధానం. అందరూ మార్చబడతారు. అందరిని భద్రపరుస్తున్నాడు ప్రభువారు. సరే, భక్తిహీనులను పక్కన పెడితే భూమిపై ఉన్నటువంటి నిన్ను నన్ను ఒకవేళ చనిపోయినప్పటికీ కూడా నా జీవాన్ని ఆయన భద్రం చేస్తాడంట. ఎక్కడుందో తెలుసా భద్రం? ప్రియులారా చూడండి, కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి మాట ప్రభు తెలియపరుస్తున్నాడు. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, ఏలయనగా మీరు మీ జీవము క్రీస్తుతో పాటు మన జీవం కూడా ఏమైందంటండి? దాచబడింది. మీ జీవాన్ని ఎవడు తొలగించలేడు. ఆయన నమ్మినటువంటి వారు, ఆయన చేత కొనబడిన వారు, యేసయ్య రక్తం చేత కొనబడ్డ సంఘం మనం. యేసయ్య చేత ప్రతి శోధనలో తప్పించబడుతున్నటువంటి సంఘం మనం. యేసయ్య చేత నిత్యత్వము కొరకై భద్రపరచబడుతున్నటువంటి వారం మనం. ప్రిజర్వింగ్ గాడ్, అవర్ గాడ్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ ప్రిజర్వేషన్. మనలను భద్రపరిచేటువంటి దేవుడు. నీవు నేను మన రక్షణ భద్రం చేసుకోలేము, ప్రభువు భద్రపరిచేటువంటి దేవుడై ఉన్నాడు. కనుక ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలను బట్టి ప్రభువును మనం ఆరాధిద్దాం. తల్ల వంచుదాం, మోకరిస్తాం. ప్రియులరా, మరి తల్ల వంచి మోకరించినట్లయితే మరి సండే స్కూల్ పిల్లలందరూ బయలుదేరుతారు. సండే